కేరళలో వామపక్ష ప్రభుత్వ పరిస్థితి ఏమిటి అన్నదానికంటే పశ్చిమ బెంగాల్లో ఇందాక మీరు మాట్లాడినట్టు త్రిపుర ఈ రెండు ఎగ్జాంపుల్స్ని ముందు పెట్టుకొని కేరళను కూడా కంపేర్ చేద్దాం. కేరళలో నంబుద్రిపాద్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది ఒకటే, అక్కడ విద్య మీద, వైద్యం మీద, ఆరోగ్యం మీద తో పాటు భూమి సంబంధించినటువంటి భూ హక్కుల మీద కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పోరాటం చేశారు, భూములు ఇవ్వడం జరిగింది. సో ఇవి కేరళని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిలబెడుతున్నాయి. సో ఈ అంశాలకు పశ్చిమ బెంగాల్ని, త్రిపురని ఎట్లా కంపేర్ చేయొచ్చు? శ్రీకాంత్, బెంగాల్లో కానీ కేరళలో కానీ వామపక్ష ప్రభుత్వాలు సాధించినటువంటి విజయాలు అద్భుతమైనటువంటి విజయాలే. ముఖ్యంగా భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలైతే చాలా గొప్పగా భూ సంస్కరణలు అమలు చేసినటువంటి ప్రభుత్వాలుగా అటు జ్యోతిబాసు ప్రభుత్వం కానీ ఇటు కేరళ ప్రభుత్వం కానీ నిలబడిపోయినాయి. మీకు 1974లో కమతాలకు గరిష్ట పరిమితి అనేటటువంటి ఒక చట్టం వచ్చినప్పుడు 48 గంటల్లో భూస్వాములు భూమిని వదిలిపెట్టిపోవాలి, ఆపరేషన్ బంగా కింద అటు వెస్ట్ బెంగాల్లోను ఇటు కేరళలోను అద్భుతంగా భూ సంస్కరణలో అమలు జరిపినటువంటి రాష్ట్రాలుగా చూడాలి. ఇవాళ పినరై విజయన్ కేరళలో సాధించినటువంటి విజయాలు కూడా అద్భుతమైనటువంటి విజయాలు శ్రీకాంత్. కానీ అక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి పొలిటికల్ పోలరైజేషన్ లో వామపక్షాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలకు ఫిట్ అవ్వట్లేదు. కానీ మీరు కేరళ ఇవాళ కొన్ని అద్భుతమైన విజయాలు సాధించింది. ఒకటి విద్యలోను, రెండోది ఆరోగ్యంలోను, మూడోది కామన్ ఫెసిలిటీస్ పేద ప్రజలకు కల్పించడంలో. ఇటీవల కేరళ సాధించినటువంటి ఒక గొప్ప విజయం ఏంటి తెలుసా శ్రీకాంత్? ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే అత్యంత పేదరికం అనేది ఆ రాష్ట్రంలో సున్నాగా నమోదైంది. దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి ఒక అచీవ్మెంట్ జరగలేదు శ్రీకాంత్. అక్కడ కేరళలో రెండోసారి పినరై విజయన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం సాధించినటువంటి విజయం ఏంటి అని అంటే జీరో ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇన్ కేరళ అనేటటువంటి విజయాన్ని సాధించారు. అందుకే ఇప్పటికి కూడా ఇది మూడోసారి అక్కడ వరుసగా అధికారంలోకి రావడానికి ఎల్డిఎఫ్ ప్రయత్నం చేస్తుంది. అంత సింపుల్ గా ఏం లేదు. కాంగ్రెస్ నుండి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ కూడా ఎల్డిఎఫ్ కూడా బలం ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాకపోతే వస్తున్నటువంటి సర్వేల ప్రకారం కనుక చూస్తే కొంత ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. కానీ ఇప్పటికీ కూడా ఎల్డిఎఫ్ కేరళలో గట్టి పోటీ ఇస్తుంది అని అంటే దానికి కారణం ఏంటి అని అంటే అక్కడ ఎల్డిఎఫ్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు కానీ మనం చెప్పుకోవాలి. అయితే మనకి ఇక్కడ మనం ఎందుకు ఈ అభిప్రాయానికి వస్తున్నాము? కేరళలో ఎల్డిఎఫ్ ఒక్క నిమిషం శ్రీకాంత్, ఒక్క మాట. ఎల్డిఎఫ్ ఎందుకు వెనకబడిపోతుంది కేరళలో అని అనుకుంటున్నామంటే ఇటీవల జరిగినటువంటి 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది అవుట్ ఆఫ్ 20లో. తర్వాత ఇటీవల జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా పూర్ పెర్ఫార్మెన్స్ చేసింది అధికారంలో ఉండి కూడా. కాబట్టి ఈ రెండు పారామీటర్స్ ని మనం పరిగణలోకి తీసుకొని కేరళలో ఎల్డిఎఫ్ విజయం సాధించదేమో అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికి కూడా బట్ ఎల్డిఎఫ్ స్టిల్ అక్కడ ఒక బలమైనటువంటి పార్టీగా ఇప్పటికీ నిలబడి ఉంది అనేటటువంటి ఒక అంశాన్ని మనం చూడాలి. మీకు బెంగాల్లో కూడా భూమి లేనటువంటి పేదలకు భూమి పంచినప్పటికీ కూడా వాళ్ళు 34 సంవత్సరాలు అక్కడ అప్రతిహతంగా విజయం సాధించినప్పటికి కూడా బట్ బెంగాల్ ప్రజలు ఏదో కొంత మార్పును కోరుకున్నటువంటి సందర్భంలో అక్కడ ప్రభుత్వాలు మారాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇంకొకటి శ్రీకాంత్, మనకి ఈ దేశంలో కమ్యూనిస్టుల ప్రస్తావన ఈ రాష్ట్రాల్లో ఇస్తుంటే దేశంలో కూడా మొదటి 2 సాధారణ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా లోక్సభలో నిలబడినటువంటి వామపక్షాలు క్రమంగా తమ ఉనికిని, తమ ప్రస్థానాన్ని కోల్పోతే 2024లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడటానికి కూడా కమ్యూనిస్టులే వామపక్షాల మద్దతుతోటే. వామపక్షాలు ఆ రోజున 60 లోక్సభ స్థానాలు గెలిస్తే ఆ 60 లోక్సభ స్థానాల మద్దతుతోటే యూపీఏ 1 అనేది ఏర్పడింది కేంద్రంలో. యూపీఏ 1 ఏర్పడటంతో ఈ దేశంలో వచ్చిన ఒక గొప్ప మార్పు ఏంటి తెలుసా శ్రీకాంత్? ఉపాధి హామీ చట్టం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాము చట్టము వచ్చింది అని అంటే కమ్యూనిస్టులు ఆ రోజు చేసినటువంటి ఒత్తిడితోటే వచ్చాయి. ఆ క్రమంలోనే యూపీఏ 1 ఆ చట్టాన్ని తీసుకురావటం వల్ల యూపీఏ 2 అధికారంలోకి వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంత అద్భుతమైనటువంటి చట్టాన్ని రూపకల్పన చేయడానికి కమ్యూనిస్టులు ఆ రోజు సహాయం చేసినటువంటి సంఘటన మనం మర్చిపోదు. కానీ ఇవాళ లోక్సభలో కమ్యూనిస్టుల యొక్క పాత్ర ఏంటి అంటే, కమ్యూనిస్టుల యొక్క రోల్ ఏంటి అంటే సిపిఐకి 2 లోక్సభ స్థానాలు, సిపిఎంకు 2 లోక్సభ స్థానాలు, అంటే ఒక 4 లోక్సభ స్థానాలకు పరిమితం అయిపోయి అటు లోక్సభలోను ఇటు రాష్ట్రాల శాసనసభల్లోనూ వాళ్ళ యొక్క ప్రోగ్రెసివ్ గణనీయంగా తగ్గిపోవటం అనేది చూస్తుంటే బట్ ఇప్పుడు ఎల్డిఎఫ్ గనక కేరళలో విజయం సాధించకపోతే ఆల్మోస్ట్ ఆల్ ఈ దేశంలో అధికారంలో
లెఫ్ట్ ఫ్రంట్ యొక్క ప్రస్థానం ముగిసిపోతుంది అనేటటువంటి అభిప్రాయాలే మనకు కనపడుతున్నాయి. ఇంకొక కీలకమైనటువంటి అంశం చెప్తాను శ్రీకాంత్. ఎక్కడైతే లెఫ్ట్ ఫ్రంట్ బలహీన పడిందో అక్కడ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ పుంజుకున్నది. ఇది మనం రాజకీయాల్లో గమనించాల్సినటువంటి ఒక కీలక పరిణామం చూడాలా. మీకు బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ కుదేలైపోతే, లెఫ్ట్ ఫ్రంట్ తగ్గితే ఎవరు పెరిగారు? భారతీయ జనతా పార్టీ పెరిగింది. ఏ స్థాయిలో పెరిగింది అని అంటే రాబోయే రోజుల్లో బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకునేటటువంటి స్థాయికి బీజేపీ పెరిగింది. అక్కడ కమ్యూనిస్టులు లెఫ్ట్ వామపక్షాలు తగ్గటం వల్ల. త్రిపురలో ప్రభుత్వాన్ని కోల్పోతే వామపక్షాలు ఎవరు అక్కడ ప్రభుత్వంలోకి వచ్చారు అని అంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వంలోకి వచ్చిందనే విషయాన్ని గమనించాలి. ఇప్పుడు కేరళలో కూడా జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే శ్రీకాంత్, కేరళలో ఇవాళ వామపక్షాలు బలహీనపడుతుంటే ఆ స్థానంలో బలపడుతుంది యూడిఎఫ్ కాదు, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాదు, బీజేపీ బలపడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే గత శాసనసభ ఎన్నికల్లో 11% ఓట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ మొన్న జరిగినటువంటి 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ ఓట్ల శాతాన్ని 19% పెంచుకున్నది. బట్ ఇప్పుడు కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తన ఓటు బ్యాంకుని అక్కడ పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే కమ్యూనిస్టులు బలహీనపడినటువంటి ఈ రాష్ట్రాల్లో ఎదిగింది భారతీయ జనతా పార్టీ అనేటటువంటి విషయం మనం గమనించాల్సినటువంటి ఒక కీలక రాజకీయ పరిణామం ఈ దేశంలో.